హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిప్స్ అండ్ టాక్స్. ఈ సండే మా ఇంట్లో ఎక్వేరియం ట్యాంక్ క్లీనింగ్ జరుగుతుందన్నమాట. సో ఈ చేపల్ని పులుసు ఇంకా ఫ్రై వండుకొని తింటే ఎలా ఉంటుంది? మరి ఇంకెందుకు లేట్, చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దాం. అది కూడా మామూలు చేపల పులుసు కాదు, మామిడికాయ చేపల పులుసు. ముందు ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ మెంతులు వేసుకోవాలి. కొన్ని మెంతులు కొంచెం వేగంగానే మనము ఆనియన్స్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అంతా కూడా మనకి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగా అయిపోవాలన్నమాట. సో ఈ రెసిపీ చేసేది మా నాన్న. పొద్దున్నే ఆర్డర్కి వెళ్ళేసి వచ్చాడు అండ్ ఇంటికి రాగానే మళ్ళీ చేపల పులుసు చేస్తున్నాడు అనమాట. అండ్ ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వగానే, అంటే గోల్డెన్ బ్రౌన్ అవ్వగానే కొంచెం పసుపు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కలుపుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసాం కదా, దాని పచ్చివాసన ఉండకుండా మంచిగా కలుపుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి ఎంత కారం తినగలుగుతామో అంత కారం వేసుకోవాలి. ఇక్కడైతే 4 పెద్ద స్పూన్స్ కారం వేస్తున్నాము. కారం వేసి కలుపుకున్నాక నానబెట్టిన చింతపండు రసం ఉంటుంది కదా చిక్కగా, అది అంతా కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా తగినంత వాటర్ కూడా యాడ్ చేసుకొని దాన్ని కొంచెం బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. కొంచెం బాయిలింగ్ స్టార్ట్ అవ్వగానే మనము కొన్ని కరివేపాకు, కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు అండ్ అల్లం ముక్కలు సన్నగా కట్ చేసుకున్నవి యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ రెసిపీ చేసేది మా నాన్న కాబట్టి నేను వీడియో రికార్డ్ చేసే వరకు కూడా ఆగలేదు, అందుకే మీకు ఆ క్లిప్ చూపించలేదన్నమాట. సో అవి వేసేసారు ఇందులో ఆల్రెడీ, అవి బాయిల్ అవుతున్నాయి అన్నమాట. ఇప్పుడు ఈ బాయిలింగ్ స్టేజ్లో మనం నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఎంత బాగా బాయిల్ అయిందో కదా, చూస్తేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. పులుసు అయితే నాకు చాలా ఇష్టం అండి. సో తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత మనము నెక్స్ట్ ఇక్కడ పక్కన మా నాన్న ఫ్రై కోసం ప్యాన్ పెట్టేసుకున్నాడు అనమాట. సో దానికోసము ఆయిల్ వేస్తున్నాడు. కర్రీ కోసం నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం ఇప్పుడు ఒక పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్కి మనకి జీడిపప్పు ముక్కలు ఉంటాయి కదా, క్యాష్యూ నట్స్, కొన్ని పచ్చిమిర్చి అండ్ కొన్ని దాల్చిన చెక్క ముక్కలు వేసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా రెడీ అయిన పేస్ట్ని అంతా కూడా మనము పులుసులో యాడ్ చేసేసుకుందాము. అలాగే మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసేసుకొని అది కూడా యాడ్ చేసేసుకొని కొంచెంసేపు బాయిల్ అవ్వనిద్దాము. ఇక్కడ ఫిష్ ఫ్రై ఆయిల్ వేడైపోయింది. సో ఫిష్ పీసెస్ అన్నీ కూడా వేసేస్తున్నాను అనమాట. సో దీనికి మమ్మీ మ్యారినేషన్లో ఏమేమి కలిపిందంటే కారం, ఉప్పు, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, చిక్కటి చింతపండు పులుసు, ఇంకా కొంచెం నిమ్మకాయ రసం వేసి ఒక 1/2 అవర్ దాకా మ్యారినేట్ చేసిందనమాట. సో ఇవి ఎక్వేరియం ఫిషెస్ అయితే కావండి, నార్మల్ ఫిషెసే. ఇప్పుడు మనము ఈ స్టేజ్లో మామిడికాయ ముక్కలు ఇంకా ఫిష్ పీసెస్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ సండే మా ఇంట్లో ఎక్వేరియం ట్యాంక్ క్లీనింగ్ అండ్ ఫిష్ కుకింగ్ జరుగుతుంది కాబట్టి అదే చేపలు వండితే ఎలా ఉంటుందని జస్ట్ కామెడీగా వీడియో స్టార్ట్ చేశాను. కానీ ఆ ఫిషెస్ కాదండి, పెంపుడు చేపలు అలాగే ఉన్నాయి. ఇవి మేము బయట నుండి తెచ్చుకున్న ఫిషెసే. సో అమ్మో, వీళ్ళు నిజంగానే ఎక్వేరియం ఫిషెస్ వండుకొని తింటున్నారా అని మాత్రం అనుకోకండి. ఈ చేపల పులుసు కర్రీలో మనము గరిట పెట్టి ఒకటే తిప్పేయకూడదు అనమాట. స్టార్టింగ్ ఒక్కసారి అలా కదిపితే సరిపోతుంది. తర్వాత మనం బొగాన్ పట్టుకొని ఇలా షేక్ చేస్తే అవే మిక్స్ అయిపోతాయి అనమాట. సో ఇవి బాయిల్ అవుతుంది చూడండి, కదపకుండా ఇలా మూత పెట్టేసుకొని మనము అలా ఉంచేసుకోవాలన్నమాట. అవి ఒక 5 మినిట్స్లో కుక్ అయిపోతాయి. ఫిషెస్ చాలా తొందరగా ఇదైపోతాయి అనమాట. మనకి నాన్ వెజ్లో చికెన్, మటన్ చాలాసేపు అవుతుంది కదా, కానీ ఫిష్ మాత్రం తొందరగా ఉడికిపోతుంది. అండ్ ఇక్కడ ఫిష్ ఫ్రై కూడా అవుతుంది కదా, దాన్ని ఇంకా సెకండ్ సైడ్ తిప్పేసుకుంటున్నాం అన్నమాట. ఫిష్ కర్రీని ఊరికే మూత తీసి కలపడం వల్ల కూడా ఆ ఫిష్ పీసెస్ అన్నీ కూడా విరిగిపోతాయి అన్నమాట. సో స్టార్టింగ్లో ఒకసారి చూసి మధ్యలో ఒకసారి షేక్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఎండింగ్ టైంలో మనం ఆఫ్ చేసే టైంలో ఫిష్ ఉడికిందని మనకు తెలుస్తుంది కదా, ఆ టైంలో మనము ఒక 3-4 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోవాలి. చేపల పులుసుకి ధనియాల పొడి చాలా ఇంపార్టెంట్. సో అది వేసుకున్నాక మొత్తం గరిట పెట్టి కలపకుండా ఇలా అది మునిగే వరకు ఒక 30 సెకండ్స్ అన్న 1 మినిట్ అన్న కుక్ కానివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర జల్లుకోవాలన్నమాట. అండ్ నెక్స్ట్ దీనికి లాస్ట్లో పోపు కూడా వేసుకోవాలి. ఆ పోపుకి ఇక్కడ ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. అండ్ దాంట్లో కొన్ని గార్లిక్ ముక్కలు అండ్ ఉల్లిపాయ ముక్కలు, అంటే వెల్లుల్లిపాయ అండ్
ఆనియన్ ముక్కలు సన్నగా కట్ చేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని కర్రీ మీద వేసేసుకున్నాం అన్నమాట. అంతే, చూసారా ఎంత యమ్మీగా కనిపిస్తుందో. నాకు ఈ మామిడికాయ చేపల పులుసు కర్రీ అంటే చాలా ఇష్టం అండి. మరి మా ఇంట్లో ఈ సండే కుకింగ్ అయిపోయింది, బిల్డింగ్లో అందరికీ పంచడం కూడా అయిపోయింది. సో చూసారు కదా, మా ఎక్వేరియం చేపలు సేఫ్, మేము కూడా సేఫ్. సో ఈ సండే ఇలా జరిగిందనమాట. ట్యాంక్ క్లీనింగ్ కూడా జరిగిపోయింది. చూడండి, ఒక పక్క మమ్మీ ట్యాంక్ క్లీన్ చేసేసింది, ఒక పక్క మా నాన్న ఫిష్ కర్రీ కూడా వండేశాడనమాట, ఒక పక్క నా వీడియో కూడా రికార్డ్ అయిపోయింది. సో ఈ సండే ఇలా జరిగిందనమాట. వేడి వేడి అన్నంలోకి మామిడికాయ చేపల పులుసు కర్రీ అండ్ ఫిష్ ఫ్రై విత్ లెమన్ అండ్ ఆనియన్ రెడీ అనమాట. ఇంకా నేను లాగిన్ చేస్తాను, మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టిప్స్ అండ్ టాక్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. టేక్ కేర్.